నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం రేవంత్ రెడ్డి సర్కార్కు ఊహించని షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు లగచెర్ల హకీంపేట గ్రామాల్లో భూసేకరణ నోటిఫికేషన్ కొట్టివేసిన న్యాయస్థానం రేవంత్ రెడ్డి మాటలకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదన్న కేంద్ర మంత్రి ప్రభుత్వం వెంటనే ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టాలన్న కిషన్ రెడ్డి మా కుటుంబంలో ఓ రచయిత ఉండడం ఆనందంగా ఉందన్న ఏపీ సీఎం మేమిద్దరం ఎన్టీఆర్ దగ్గర అన్ని నేర్చుకున్నామన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో గంజాయి సాగు 90% తగ్గిపోయిందన్న ఏపీ హోంమంత్రి సాగు చేస్తూ పట్టుబడ్డ వారి ఆస్తులు కూడా జప్తు చేస్తున్నామన్న అనిత రైట్ ఇక డీటెయిల్స్ వెళ్తే తెలంగాణ సర్కార్కు హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని లగచెర్ల హకీంపేట గ్రామాల్లో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్ హైకోర్టు కొట్టివేసింది. అదేవిధంగా భూసేకరణపై తక్షణమే స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే లగచెర్ల హకీంపేట్ గ్రామాల్లోని మొత్తం 8 ఎకరాలపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి గాలి మాటలకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఆయన చేసిన ఆరోపణలకు ఎన్నికల్లో ప్రజలే సరైన తీర్పు ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్కు చెంపపెట్టు లాంటి జవాబిచ్చారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజా తీర్పును గౌరవించి ఇకనైనా ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టాలంటూ రేవంత్ రెడ్డికి హితవు పలికారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు ఎకరాకు 15,000, నిరుద్యోగ వృత్తి, మహిళలకు నెల 2,500, దళితులకు 12 లక్షలు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఈ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జీవో 317 కారణంగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇవాళ ఢిల్లీకి బయలుదేరారు. ట్రైన్లో ఢిల్లీకి వెళ్తున్న వీడియోను తన ఎక్స్ ఖాతా వేదికగా పంచుకున్న ఆయన ఈ సందర్భంగా ఓ ప్రకటన చేశారు. నేను ఎమ్మెల్సీ అడగట్లేదు, అడగను కూడా అని స్పష్టం చేశారు. నాకు పార్టీ ఆల్రెడీ టికెట్ ఇచ్చింది. పరిస్థితులు అనుకూలించగా ఓడిపోయినా గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నానని తెలిపారు. ఎమ్మెల్సీ పదవి కావాలని పడి అడిగే గుణం తనది కాదన్నారు. ఈ విషయంలో ఎవరు కూడా ఎమ్మెల్సీ విషయంలో ఊహాగానాల వార్తలు రాయొద్దని జగ్గారెడ్డి సూచించారు. తాను దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ వద్ద అన్ని నేర్చుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన సీఎం ప్రపంచతత్వం, నాయకత్వంపై అధ్యయనం చేసి పుస్తకం రాశారని అన్నారు. ప్రపంచ దేశాలు, పాలనా వ్యవస్థలపై ఒక పుస్తకం రాసినట్లు చంద్రబాబు తెలిపారు. మా కుటుంబంలో ఒక మంచి రచయిత ఉండడం ఆనందం కలిగిస్తుందన్నారు. ఆయన భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని సీఎం చంద్రబాబు కొనియాడారు. That was a very nice. This is what we must learn from these two great gentlemen. We must forget the past, move on with the future. Read the book. Dr. Garu, can you please help Chandrababu Naidu Garu, Madam Sirtharaman Garu and Venkaiah Naidu Garu to formally inaugurate the book. Give one copy to Bharat. There's an English version and a Telugu version. All 3 guests. Thank you very much. Now, the orator par excellence. అలాంటివి డెప్త్కు పోతే తప్ప, ఒక ఆరాటం ఉంటే తప్ప, ఏదో సాధించాలి, ఏదో ప్రపంచానికి తెలియజేయాలి అనే తపనుంటే తప్ప ఇది సాధ్యం కాదు.
అందులో ఖండాల విభజన కానీ, తెగల వలసలు కానీ, ప్రాంతాల మార్పులు, మానవ చరిత్రపై వాటి ప్రభావం, యుద్ధాలు, సామ్రాజ్యాల ఆవిర్భావం, మత విశ్వాసాలు, మత పెత్తనాలు, ఇవన్నీ కూడా ఏ విధంగా వచ్చాయన్నీ చెప్పారు. ఇంకొక పక్క బానిస వ్యవస్థ, సామాజిక సంస్కరణలు, నగర రాజ్యాల ఏర్పాటు, అభివృద్ధి, గ్రీక్ పర్షియన్ యుద్ధాలు, వాటి ప్రాముఖ్యత తెలుసుకునే అన్నీ కూడా కూలంకుషంగా ఒక మాటలో చెప్పాలంటే ఏది వదిలిపెట్టకుండా సైన్స్, టెక్నాలజీ, హిస్టరీ, పాలిటిక్స్, ఇజాలు అన్నీ కూడా ఏది జరిగిందో, ఏది పనిచేస్తుందో అవన్నీ కూడా చెప్పారు. ఇంకొక పక్కన భాష, కళలు, వాస్తు, శిల్పం, భూ సంస్కరణలు, సామాజిక న్యాయం, ఆధునిక చరిత్ర, భూస్వామ్య వ్యవస్థలు, తెగలు, జాతులు, భారతీయ రాజులు, కడాన ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజా పరిపాలన కూడా అధ్యయనం చేసే పరిస్థితికి వచ్చాడు. అదే మరి దండయాత్రలు, ఇంకో పక్కన చూస్తే అచ్చు యంత్రం నుంచి ఇంటర్నెట్ వరకు సాంకేతిక విప్లవం, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో మళ్ళా ప్రిడిక్ట్ చేసి అన్నీ కూడా ఇంత మునుపు వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు చరిత్రను వక్రీకరించకుండా జరిగిన చరిత్రను జరిగినట్టు చెప్పడం అనేది ఏ కొద్ది మంది చేస్తారు. అందులో డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఒక్కరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటి మంచి బుక్ రాసిన వారిని అభినందిస్తూ వీటి కోసం వారెంత తపన పడ్డారు, శ్రమ చేశారు, అన్ని చేసి ఇలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ని మనందరికీ అందించారు. ఇది ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉండదగ్గ పుస్తకం, ప్రతి ఒక్క లైబ్రరీలో ఉండవలసిన పుస్తకం. ప్రతి ఒక్కరు కూడా చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి చరిత్ర తెలుసుకోవడానికి సులువైన మార్గం ఈ యొక్క బుక్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మేము మామూలుగా ఎప్పుడూ రాజకీయ మీటింగ్లు ఉంటాయి. ఈరోజు వండర్ఫుల్ మీటింగ్, ఒక ఆత్మీయ సమ్మేళనం నా లెక్క ప్రకారం. మా కుటుంబంలో ఒక మంచి రచయిత అధ్యయనం చేసి ప్రాక్టికల్గా ఏ విధంగా సమాజానికి అందించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన ఒకసారి మాట్లాడుతూ తెల్లవారుజాము నిద్ర వచ్చేది కాదు, లేచి మళ్ళీ కాఫీ తాగేసి కూర్చొని రాసి తర్వాత పడుకునేవాడిని అని చెప్పారు. అంటే ఆ పట్టుదల ఉన్నప్పుడు మనిషిలో అలాంటి శక్తి వస్తుంది. ఓసారి నిద్ర రాని రాత్రులు గడుపుతూ ఉంటాం, కానీ అల్టిమేట్ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య, ఉద్యోగుల వివరాలు, ఖాళీల భర్తీ, యూనివర్సిటీల అభివృద్ధిపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. యూనివర్సిటీల్లో ఖాళీలు ఉన్నమాట వాస్తవమేనని తెలిపారు. ఈ ఏడాది ఖాళీలన్నీ భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పిన ఆయన, వన్ మ్యాన్ కమిషనర్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆ ప్రక్రియ కూడా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. విద్యాలయాల్లో అమలు చేయాలి. ఏఐ బేస్డ్ ట్రాకింగ్, ఇంటిగ్రేషన్, స్టేట్ వైడ్ అక్రిడిటేషన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. అది 3వ అంశం. 4వది వచ్చేసి అధ్యక్ష రీసెర్చ్ అండ్ గ్లోబల్ అవుట్రీచ్. ఇప్పుడు రీసెర్చ్ విషయంలో ఇప్పుడు చెప్పాను అదే, రీసెర్చ్ విషయంలో మనం చాలా వెనుకబడినాం. రీసెర్చ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. నేను కూడా ఎన్విడియాతో కలిసినప్పుడు వాళ్ళు చాలా చెప్పాను. ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేయమని నేను కోరాను అధ్యక్ష, వాళ్ళు పెడతానని చెప్పారు. అట్లా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెడతాం. స్టార్టప్ ఇంక్యుబేషన్ దాంట్లో కొంత వర్క్ జరిగింది అధ్యక్ష, అది బలోపేతం చేస్తాం. గ్లోబల్ టాలెంట్ కూడా రావాలి అధ్యక్ష, టీచింగ్ టాలెంట్ రావాలి, విద్యార్థులు కూడా రావాలి. అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మన విశ్వవిద్యాలయాలు చదవాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. అది లాస్ట్ ఇది బ్రాండింగ్ కూడా చేయాలనేది ఒక నిర్ణయం. అంటే స్టడీ ఇన్ ఆంధ్రప్రదేశ్ మన ఫోకస్ చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇప్పుడే రామ్ గోపాల్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న నేను క్లియర్ గా సమాధానం ఆల్రెడీ చెప్పాను అధ్యక్ష. అంతేకాకుండా మన జరిగిన బడ్జెట్ లో కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసడానికి 2,000 కోట్ల రూపాయలు గౌరవ ఫైనాన్స్ మంత్రి గారు కేశవ్ గారు కూడా కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఖర్చు పెడతాము, రీసెర్చ్ కి ఖర్చు పెడతాం. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాల కింద ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకి నిధులు కేటాయిస్తుంది. 2 జతపరిచి మేము అమలు చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడికి వచ్చేగల
లక్ష్మణ్ రావు గారు 2018 అని మీరు అంటున్నారు సార్. మాకున్న సమాచారం 2017 సార్, 2017 అని, అంటే ఐ మైట్ బి రాంగ్, కొంచెం కరెక్ట్ చేయండి. మాకున్న సమాచారం 2017లో నోటిఫికేషన్ జరిగింది, అది హైకోర్టు కొట్టేసింది. మళ్ళీ 2023 నోటిఫికేషన్ వచ్చింది, అది హైకోర్టులో స్టే అయింది. సో ఇట్లా ఈ ఇబ్బందుల వల్ల మనం ముందరకు వెళ్ళలేకపోతున్నాం అధ్యక్ష. అందుకే నేనేం చేశాను అధ్యక్ష, జస్ట్ లాస్ట్ పాయింట్, డిఎస్సి ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇస్తున్నాం. డిఎస్సి విషయంలో అధ్యక్ష గతంలో జరిగిన అంటే తప్పులు ఏమేమి జరిగినాయి, ఇప్పటికీ ఎన్ని నోటిఫికేషన్ జరిగినాయి, ఏ ప్రకారంగా లీగల్ ఇష్యూలు వచ్చినాయి, అవన్నీ స్టడీ చేసి పక్కడబందీ నోటిఫికేషన్ ఇద్దాం, లీగల్లీ ఇబ్బంది లేకుండా చేయాల్సిన లక్ష్యంతో మేము పనిచేస్తాం అధ్యక్ష. ఈ విశ్వవిద్యాలయాలకు వచ్చేగల ఇది కోర్టులో ఆల్రెడీ ఇష్యూ ఉంది కనుక అది ఎట్లా రిజాల్వ్ చేయాలో నేను ఏజీ గారితో కూడా మాట్లాడి ఐ టేక్ ఇట్ అప్ పర్సనలీ. గవర్నర్ గారిని కూడా కలిసినప్పుడు ఎందుకంటే గవర్నర్ గారు ఛాన్సలర్, ఆయన కూడా చాలా స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో రిక్రూట్మెంట్ మీరు పూర్తి చేయండి, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే సొంత ఉపాధ్యాయులు ఉండాలి, అంటే ప్రొఫెసర్స్ ఉండాలి, దానికి మీరు సీరియస్ గా తీసుకోండి అని గవర్నర్ గారు కూడా చెప్పారు. అది మేము సీరియస్ గా తీసుకుంటామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, పెద్దలు అన్నట్టు 4330 శాంక్షన్ పోస్టులు ఉంటే కేవలం 1048 పోస్టులు ఇప్పుడు ఫిల్ అయినాయి, 3282 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దానికి వచ్చే సంవత్సరంలో ఫిల్ చేస్తామని ఈ సభాముఖం మీ అందరూ తెలుపుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డీ మినిస్టర్ చేసినప్పుడు చాలా స్పష్టంగా నాకు చెప్పింది, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం 9వ స్థానంలో ఉండి అది 3వ స్థానానికి తీసుకురండి. క్యూఐఎస్ ర్యాంకింగ్ టాప్ 100లో ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం 5 సంవత్సరాలు ఉండాలని నాకు టార్గెట్ ఇచ్చారు అధ్యక్ష. 6వ రోజు ఏపీ శాసనమండలిలో మాదక ద్రవ్యాల వినియోగంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా గంజాయిపై కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను హోంమంత్రి అనిత మండలిలో తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గంజాయి నియంత్రణ కోసం ఈగల్ టీమ్ను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. గత కొద్ది రోజులుగా గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా గంజాయి విక్రయిస్తూ సాగు చేస్తూ పట్టుబడ్డ వారి ఆస్తులు కూడా జప్తు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం కఠినంగా తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో గంజాయి సాగు 90% తగ్గిపోయిందని, ఒడిషా నుంచి ఏపీకి గంజాయి రవాణా అవుతుందని అన్నారు. ఒడిషా నుంచి గంజాయి రవాణాను నివారించేందుకు గాను ఒడిషా ప్రభుత్వంతో సమావేశమై చర్చించామని, కూటమి ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపుతుందని హోంమంత్రి అనిత శాసనమండలిలో ప్రకటించారు. కిలోల గంజాయి పట్టుబడింది. దాన్ని బట్టి ఒకసారి అర్థం చేయాలి, దానికి ఒక స్ట్రక్చర్ ఉండాలి, వాళ్ళకి ఎంత ఫిట్మెంట్ ఇవ్వాలి, ఎంత స్టాఫ్ని ఇవ్వాలి, ఎంత వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఫ్రేమ్ చేసుకుని వాళ్ళని ఈ రోజు టాస్క్ ఫోర్స్ కింద ఒక జీవో కూడా రిలీజ్ చేసి వాళ్ళకి బడ్జెట్ కూడా కేటాయించిన పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే ఈ గవర్నమెంట్ గాంజా డ్రగ్స్ మీద మీకే అర్థమవుతుంది అధ్యక్ష. అంటే మేము గవర్నమెంట్ లోకి వచ్చి 9 months లోనే ఇది మేము చేయగలిగాం. ఈ రోజు గౌరవ సభ్యులు కూడా చాలా మంది మాకు చాలా మంది సజెషన్స్ చేశారు, కొంతమంది గౌరవ సభ్యులు సజెషన్స్ చేశారు. ముఖ్యంగా డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్ కల్చర్ ని బయటకు తీసుకొచ్చి ఈ రోజుకి కూడా మేము గర్వంగా చెప్పగలం అధ్యక్ష, ఇంతకు ముందు కన్నా ఈ రోజు కల్టివేషన్ చాలా 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 తగ్గింది. 90% కల్టివేషన్ తగ్గిన పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తుంది అధ్యక్ష. బికాస్ ఆఫ్ ఈ రోజు ఎక్కడైనా డ్రోన్స్ మేము పంపించేసరికి, డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్ పంపించేసరికి, డ్రోన్ ఫస్ట్ వచ్చింది, నెక్స్ట్ పోలీసులు వస్తారు అనే ఒక భయంతో సుమారుగా అధ్యక్ష కొన్ని గ్రామాలు అయితే, గ్రామాల పేర్లు కూడా చెప్తాను అధ్యక్ష, ఆ గ్రామాల్లో అయితే వాళ్ళకి వాళ్ళే ధ్వంసం చేసుకునే పరిస్థితి అధ్యక్ష. ప్రాతపాడు, జీమాడుగుల మండలం ప్రాతపాడు అనే విలేజ్ లో ఇలాగే గాంజాయి కల్టివేషన్ జరుగుతుంటే ముందు డ్రోన్ పంపించారు. డ్రోన్ పంపించిన తర్వాత ఆటోమేటిక్ గా పోలీసులు వస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళే కల్టివేషన్ చేసిన వాళ్ళే దాన్ని అంతా ధ్వంసం చేసిన పరిస్థితి కూడా వచ్చిందంటే ఎంత మేరకు మేము తగ్గించామో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. దాంతో పాటు 359 ఫ్యామిలీస్ అధ్యక్ష హ్యాబిచువల్స్, వాళ్ళు రెగ్యులర్ గా మీరు ఎన్ని చెప్పండి ఏం చేయండి కంటిన్యూస్ గా వాళ్ళు ఆ కల్టివేషన్ చేస్తూనే ఉంటారు. మొన్న మా టీం, ఈగల్ టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోటివేట్ చేసిన తర్వాత ఆ 359 ఫ్యామిలీస్ కూడా ఆల్టర్నేటివ్ క్రాప్స్ వేసుకునే తప్పించి గాంజాను కూడా పెంచే పరిస్థితులు లేదు అధ్యక్ష. ఇలాంటి ఎగ్జాంపుల్స్ బట్టే మేము చాలా మట్టుకు గాంజా కల్టివేషన్ తగ్గించామని చెప్పి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇలాంటివి దాంతో పాటు ఈ రోజు ఎక్కడైతే ఇందాక పెద్దలు అన్నారు, చాలా మంది పెద్ద వాళ్ళు ఉన్నారు, గౌరవ సభ్యులు అనేది మన రవిబాబు గారు చెప్పినట్టు చాలా చోట్ల ఎస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైల్లో మగ్గిపోయిన పరిస్థితి అయితే వాస్తవం అధ్యక్ష. కానీ నార్కోటిక్స్ యాక్ట్ ప్రకారం అధ్యక్ష ఉత్పత్తి చేసిన, తయారీ చేసిన, ఏం చేసినా కూడా అది నేరమే అధ్యక్ష. మొన్న నేను అసెంబ్లీ కూడా క్లియర్ గా చెప్పాను అధ్యక్ష. ఉత్పత్తి చేసిన, తయారీ అయినా, విక్రయమైనా, కొనుగోలైనా, రవాణా అయినా, నిల్వైన, వినియోగమైన, ఆఖరికి దాన్ని ప్రేరేపించినా కూడా అది తప్పే అధ్యక్ష గాంజాయి విషయంలో. కాబట్టి ఈ తాలూకు అవేర్నెస్ కంపల్సరీగా మన ప్రజాప్రతినిధులతో పాటు అందరం కూడా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష పర్టికులర్ గా మేము ఇన్వెస్టిగేషన్, ఇన్వెంటరీ మధ్య ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు అడిగారు, ఆల్రెడీ మేము ఈ నార్కాట్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకుని
వ్యవస్థలన్నిటితో కూడా కోఆర్డినేషన్ చేసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్ చేసుకొని మేము ముందుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. సుమారుగా అధ్యక్ష ఆస్తుల జప్తు కూడా ఈ 9 నెలల కాలంలో మూడు చోట్ల ఆస్తులు జప్తు చేశాం అధ్యక్ష. కేవలం వాళ్ళకి పట్టుబడిన వాళ్ళని అలా వదిలేయకుండా ఆస్తులు జప్తు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం అధ్యక్ష. ప్రముఖ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తనపై నమోదైన 5 కేసులను కొట్టివేయాలంటూ పోసాని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై గురువారం నాడు కోర్టు విచారణ జరిపింది. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్తో పాటు వారి కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఆదోని పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పోసానిపై విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసులకు సంబంధించి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖలో మహిళలు జీవీఎంసీ వద్ద నిరసనకు దిగింది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వాలు కృషి చేయాలని మహిళా చేతన నేతలు విజ్ఞప్తి చేశారు. మహిళా చట్టాలు అమలు కావడం లేదని, గృహ హింసలకు మహిళలు బలైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వం చొరవ చూపించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అమెరికాలోని నివాసం ఉంటున్న రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేటకు చెందిన గంప ప్రవీణ్ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ ఎంఎస్ 2వ సంవత్సరం చదువుతూ పార్ట్ టైంగా స్టోర్లో జాబ్ చేస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు నివాసం ఉండే ఇంటికి దగ్గర బీచ్ వద్ద గన్తో కాల్చడంతో ప్రవీణ్ మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు. కొడుకు మరణ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నాకు కాల్ వచ్చింది, వాట్సాప్ కాల్ రిసీవ్ చేసుకోలేదు. నేను కాల్ రిసీవ్ చేసుకోలే. మార్నింగ్ చూస్తే మిస్డ్ కాల్లో పడింది. మిస్డ్ కాల్ వచ్చిందని చెప్పి మేము వాయిస్ మెసేజ్ పెట్టాము, కాల్ చేసావు కదా మళ్ళీ రిటర్న్ కాల్ చేయమని చెప్తే గంట వరకు ఏం రిప్లై రాలేదు. కాకపోతే బాబు నెంబర్కి కాల్ చేసాము. మేము చేస్తే అక్కడ వేరే వాళ్ళు ఫోన్ ఎత్తుతున్నారు. మాకు ఫోన్ దొరికింది, డేట్ ఆఫ్ బర్త్ కావాలని అడుగుతున్నారు. మాకు డౌట్ వచ్చేసి ఫోన్ కట్ చేసాము. చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు చేసినా అదే చెప్తున్నారంట. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇట్లా అయ్యింది, మీరు ఇక్కడ రావాలని చెప్తే వాళ్ళు అక్కడ వెళ్ళారు. అయితే ఏమైందంటే స్టోర్లో పార్ట్ టైంకి వెళ్ళినప్పుడు స్టోర్లో వచ్చేసి దొంగలు వచ్చేసి రైడ్ చేశారంట. రైడ్ చేసినప్పుడు షూట్లో బుల్లెట్ తగిలి చనిపోయాడు. హైదరాబాద్ సోమాజిగూడలోని రేజెన్సీ కాలేజ్ ఆఫ్ కులినరీ ఆర్ట్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో కలర్ఫుల్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. నేషనల్ గోల్డ్ కట్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల వంటకాలు నోరూరించాయి. స్టైలిష్ డెకరేషన్తో వెజ్ అండ్ నాన్ వెజ్ వంటకాలు తయారు చేశారు. అమెరికాలో ఎంతో ఘనంగా నిర్వహించే నేషనల్ కోల్డ్ కట్స్ ఫుడ్ ఫెస్టివల్ని హైదరాబాద్లో ప్రజెంట్ చేశారు రీజెన్సీ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు. ఫైనల్ ఇయర్ చదువుతున్న కులినరీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి తమ ప్రాక్టికల్ నాలెడ్జ్లో భాగంగా ఇలాంటి ఇన్నోవేటివ్ నాలెడ్జ్ పెంపొందించే ఫుడ్ ఐటమ్స్ను తయారు చేసి ఫుడ్ ఫెస్టివల్లో ప్రదర్శించడం ద్వారా ఫ్యూచర్లో ఎంతో ఉపయోగపడతాయని విద్యార్థులు తెలిపారు.
శ్రీవారిని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, రోజా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారులు రంగనాయక మండపంలో ఇరువురికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేవంత్ రెడ్డి సర్కార్కు ఊహించని షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు. లగచెర్ల, హకీంపేట గ్రామాల్లో భూసేకరణ నోటిఫికేషన్ కొట్టివేసిన న్యాయస్థానం. రేవంత్ రెడ్డి మాటలకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదన్న కేంద్ర మంత్రి. ప్రభుత్వం వెంటనే ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టాలన్న కిషన్ రెడ్డి. మా కుటుంబంలో ఓ రచయిత ఉండడం ఆనందంగా ఉందన్న ఏపీ సీఎం. మేమిద్దరం ఎన్టీఆర్ దగ్గర అన్ని నేర్చుకున్నామన్న చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో గంజాయి సాగు 90% తగ్గిపోయిందన్న ఏపీ హోంమంత్రి. సాగు చేస్తూ పట్టుబడ్డ వారి ఆస్తులు కూడా జప్తు చేస్తున్నామన్న అనిత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.